దీంట్లో సారం లేదు, అదే అంటారు పెద్దలు. పసలేనోడికి పబ్లిసిటీ ఎక్కువ అంటారు. ఏం ఎక్కువ? పసలేనోడికి పబ్లిసిటీ ఎక్కువ. దావీదు అనుభవంలో నుంచి వచ్చినాయి కొన్ని. ఎవరో చెప్పినా కూడా మనకి కొన్ని బుర్రకెక్కవు. అది మన జీవితంలోకి దేవుడు దాన్ని అనుమతిస్తాడు. రాజు పిలిపిండ్రా, ఎవర్రా వాడు మన దేశంలో దొరపడ్డాడంటే ఇంకా కూర్చొని ఒట్లని చుట్టుకొని జుట్టు ముందు వేసుకొని మ్యూజిక్ ఇక్కడ పెట్టాడు. రాజు అండి, ఇజ్రాయేల్ ప్రజల రాజు. ఒక రాజు ఎదుట తిక్కలోలాగా డ్యాన్స్ చేస్తాడు. ఎంత తెలివి, ఎంత సాకశక్తి. ఒకసారి మొదట 3 వాక్యాలు చదువుదాం. చదవగలిగిన వారు, లేదా నేను చదువుతాను, ఒకసారి వినండి. ఆపత్కాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఆదుకునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక. ఆమేన్. ఈ కీర్తన చాలా సంతోషకరముగాను చాలా ఆహ్లాదకరముగాను కనపడుతూ ఉంటుంది. ఈ కీర్తన గురించి మీకు దాన్ని పరిచయం చేస్తాను. మీకు ఈ కీర్తన దావీదు మహారాజు రాశారు. ఈ కీర్తనలో ఎన్ని వాక్యాలు ఉన్నాయంటే 9 వాక్యాలు ఉన్నాయి. దీన్ని దావీదే రచించాడు. ఈ 9 వాక్యాలు ఉన్న సారాంశం మీకు పరిచయం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన, మెస్సయ్య గురించిన ప్రవచనము, విమోచన గురించిన ప్రణాళిక ఈ కీర్తన మనకి వివరిస్తుంటుంది. 1 ప్రార్థన, 2 దేవుని ప్రవచనము, మెస్సయ్య ప్రవచనము, 3వది దేవుని విమోచన ఏంటిది? దేవుని విమోచన ప్రణాళిక. హల్లెలూయా. ఈ కీర్తన దేవాలయంలో, హెబ్రీ దేవాలయంలో ఆ సమాజంలో లేవీలు ఈ విధంగా ఎత్తి సంగీతయుక్తమైన ఆ సంగీత నాదాలతో వాళ్ళు కీర్తిస్తూ పాడుతున్నప్పుడు సమాజం మొత్తం కలిసి వారితో ఏకీవించి గాన ప్రతిగానములు చేస్తూ ఉండేవారంట ఈ కీర్తనని సమాజ మందిరములో. హల్లెలూయా. రాజు సముఖంలో కూడా ఏదన్నా తీర్పులు కానీ, ఏదన్నా వాళ్ళ ఎదుట సమస్య వచ్చినప్పుడు కానీ, వాళ్ళ ఎదుట ఒక యుద్ధ సమాచారం వచ్చినప్పుడు కానీ సమకూడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తుతిస్తారు కదా. ఆ దేవుణ్ణి సమాచారం అడిగేటప్పుడు వాళ్ళందరూ సమాజంగా కూడుకొని ఆ రాజు ఎదుట యాజకులు అందరూ కలిసి పాడుతున్నప్పుడు సమాజం కూడా కలిసి ఈ విధంగా ఎత్తి పాడే కీర్తన. హల్లెలూయా. ఇందులో ఇలాగ పాడుతూ ఉంటారు. ఇందులో మెస్సయ్య ప్రవచనము, 1 ప్రార్థన, విమోచన ప్రణాళిక. హల్లెలూయా. చూడండి, మనము ఈ కీర్తనలో ఈ ప్రవచనాల గురించిన ఒక మాట కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కీర్తనలో కృప ధ్వనిస్తూ ఉంటుంది. కృప ప్రతి వచనంలో కూడా ధ్వనిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కీర్తనలోకి ఎంటర్ అవుదాం. మీకు ఈ కీర్తన గురించిన పరిచయం మీకు చేశాను. దాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ఏ విధంగా దీన్ని ప్రణాళిక ఉందని. ఇప్పుడు ఈ కీర్తనలోనికి మనం ఎంటర్ అవుదాం. ఈ కీర్తనని ఎంటర్ అయితే మనము మొట్టమొదటిగా 3 వాక్యాలు చదువుదాం. చూడండి, ఆ 3 వాక్యాలు, మొదటి వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యం ఒకసారి చదువుదాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుడి నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. హల్లెలూయా. నీ దహన బలులను అంగీకరించునుగాక. చాలు. ఈ 3 వాక్యాలు చాలా మీరు శ్రద్ధగా గ్రహించాలి. మొదటి 3 వాక్యాల్లో లాస్ట్ ఆ 3వ వాక్యం మనం చదివితే మొట్టమొదటి వాక్యం ఏముంటుందంటే యాకోబు స్వయాన మనల్ని సృష్టించిన సృష్టికర్తే ఆయన అంటాడు, యాకోబు దేవుణ్ణని ఆయన
చెప్పుకోవటానికి ఏమాత్రం సందేహించలేదండి, ఏమాత్రం కూడా సిగ్గుపడలేదన్న భావన మనకి వ్యక్తపరిచారు దావీదు గారు. మనుషుడెక్కడ, మట్టి పురుగైన మనుషుడెక్కడ? యాకోబు దేవుని నామము, యాకోబుకి దేవుడని, యాకోబు దేవుడిని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు అన్న భావాన్ని అక్కడ ఎత్తపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబే కృపకి పాత్రుడయ్యాడు. ఆ యాకోబులో నుంచే మనం అందరం కూడా ఆ కృపకి పాత్రులమయ్యాం. హల్లెలూయా. ఆ మొట్టమొదటి వాక్యంలో ఈ విధంగా మీకు ఎప్పుడు కూడా ఇమేజెస్ చూపిస్తాను కదా, ఇప్పుడు కూడా మీకు ఆ ఇమేజ్ చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇదిగో మొట్టమొదటి కీర్తనకి అధ్యాయము, రాజు సింహాసనమైన ఆసీనుడై ఉంటాడు దావీదు మహారాజు. ఆ సమాజాన్ని యుద్ధానికి సమకూడినప్పుడు ఆ విధంగా ఆయన ఎదుటి ఈ కీర్తన ఎత్తి పాడతారు. అందుకే అక్కడ రాస్తారు చూడవాలి, ఇమేజ్లో కూడా ఆ కీర్తనకి దాని ఇమేజెస్ పొట్టి వేసి ఆ కీర్తన రాసి పెట్టారు మనకి. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తే ఈ మూడో వాక్యం సారాంశం ఏంటి? ఆ మూడో వాక్యం ఉంది చూడండి, ఒకసారి చదువుతారా? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వచనము మనకేం తెలుపుతుందంటే క్రీస్తు బలిని చూయిస్తుంది. ఏంటిది? క్రీస్తు బలిని. హల్లెలూయా. దీన్ని కూడా ఇమేజ్ కూడా చూడండి ఒకసారి మీరు. అదే కీర్తన, అదే ఇమేజ్. నేనేం తయారు చేసింది కాదు, నెట్లో అన్నీ కూడా పొందుపరిచారు. ఆ కీర్తన ఏ సందర్భానికి సంబంధించింది, ఆ వాక్యానికి దేనికి సంబంధించింది చూడండి. ఈ బలి క్రీస్తుకి సంబంధించిన బలి. హల్లెలూయా. అక్కడ అంటాడు, నీ దహన బలులన్నీ కూడా అంగీకరించబడునుగాక. నీ దహన బలులన్నీ కూడా, నీ నైవేద్యములు, నీ దహన బలులన్నీ కూడా అంగీకరించబడునుగాక. హల్లెలూయా. ఈ దహన బలి గురించి, ఈ వాక్యం గురించి మీరు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారేంటి, దీనికి సూటబుల్ కాదంటారేమో. దీనికి సంబంధించిన మెసేజ్ అంతా కూడా హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో పట్టిక మొత్తము దానికి సంబంధించినదే. ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, ఇప్పుడే నేను దాని అంతా చెప్తే మీకు టైం సరిపోదు. 5వ అధ్యాయం హెబ్రీకి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ దహన బలి గురించి, ఆ దహన బలికి ఎవరు దేనికి చూపిస్తుందంటే ఈ మూడో వాక్యము క్రీస్తు తనకు తానుగా బలిగా అర్పించుకున్న ఆ ప్రణాళిక, ఆ సూచనలు అవన్నీ కూడా హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో మనకి అగపడుతుంటుంది. ఈ సారాంశం అంతా ఇంటికి వెళ్ళినాక చక్కగా చదువుకోండి. ఈ మూడో వాక్యాల సారాంశం అది. ఇంకా చూస్తే ఇప్పుడు మనం మూడో వాక్యం నుంచి, ఆ మూడో వాక్యం చదివాం కదా, ఆ దహన బలి కాడ నుంచి మనము ఒకసారి చదువుకుంటా 6వ వాక్యం దాకా చదువుదాం. చదవగలిగిన వారు చదువుదాం. ఆ దహన బలి కాడ నుంచి, నీ దహన బలులు అంగీకరించబడునుగాక. ఎందుకంటే ఆయన అంటాడు నీ దహన బలులు అంటే కిందకు వచ్చినాక మనం చూడొచ్చు. చదవండి. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును, ఇంకా యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం. యెహోవా నీ రక్షణను బట్టి. ఎవరు ఇచ్చారు ఈ రక్షణ అంటే క్రీస్తు అభిషక్తుడే ఇచ్చాడు. ముందుకు రా. ఇంకా యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలుస్తుంది. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. దహన బలి ఈ రక్షణ, అభిషక్తుడు అనేది మీరు కంపేర్మెంట్ చేసుకోవాలి. దహన బలులు నా నైవేద్యములన్నీ నువ్వు అంగీకరించవు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో మీరు చూస్తే దాని దహన బలులు ఉంటాయి. అక్కడ చూసుకుంటూ వచ్చాడు, నీవు ఆ దహన బలులను అంగీకరించావు, నైవేద్యములన్నీ అంగీకరించావు అంటే క్రీస్తు తనకు తానుగా అర్పించుకున్న విమోచన, ఆ బలిని మనందరి కొరకు త్యాగం చేసిన ఆ దర్శనమును, ఆ మాటలన్నిటిని కూడా అప్పుడే దావీదు కనుగొన్నాడు. దావీదు అంటున్నాడు, ఇది నాకు తెలియను. అభిషక్తుడంటే ఎవరండి చెప్పాలి? అభిషక్తుడంటే ఎవరు? అభిషక్తుడంటే క్రీస్తు. అభిషక్తుడు అనగా క్రీస్తు. ఈ క్రీస్తుని అప్పుడే కనుగొన్నాడు దావీదు మహారాజు. అంటున్నాడు, ఇప్పుడు నాకు తెలియను, ఈ అభిషక్తుని రక్షణను నాకిప్పుడు తెలియను. ఎప్పుడు తెలియను? అదేంటి?
అసలు ఆయనున్న కాలంలో, ఆయనున్న విమిడిలో దహన బలులు అర్పిస్తారు. ఏ బలులు అర్పిస్తారండి? గొర్రె, మేక అన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళ పాపాల నిమిత్తము, వాళ్ళ ప్రాయశ్చిత్తాల నిమిత్తము మందిర ఆవరణలోకి వెళ్ళి, ఆ మందిర ఆవరణంలో ఆడొక గోళం ఒకటి ఉంటుంది, కాళ్ళు కడుక్కోవటానికి గంగాళం ఒకటి ఉంటుంది. ఆ మందిర ఆవరణ సమీపంలో తీసుకెళ్ళి బలి నర్పించడానికి ఒక దహన బలిపీఠం ఒకటి ఉంటుంది. ఆడ కోస్తారు, ఆ గంగాళంలో కడుక్కుంటారు, ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తారు. మాకు విమోచన కలిగిందని యాజకుల ముందు దహన సగం ఆ నిప్పుల మీద దహిస్తారు, సగం యాజకుడు దాన్ని తీస్తాడు. ఆ కొవ్విని ఎన్ని తీసుకెళ్ళి ఆ మందిరంలోనికి ప్రవేశించి యాజకుడు అర్పిస్తాడు. అవును కదా, వాళ్ళకి విమోచన అక్కడే ఉంది కదా ధర్మశాస్త్ర ప్రకారము. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నేను ఇప్పుడు చూస్తున్న ఆ అభిషక్తుని రక్షణని, ప్రార్థన అన్నాను కదా, యేసుక్రీస్తు ప్రార్థన వింటున్నాడు అని వివరిస్తున్న దావీదు విన్నపం మనకి ఇక్కడ కనపడుతుంటుంది. ఎవరు వింటున్నాడంట? తన పరిశుద్ధ స్థలములో నుండి అతని ఉత్తరమిచ్చును, తన ప్రార్థన అంగీకరించాడని ఇక్కడ లాస్ట్ ఆ వాక్యంలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రార్థన, అభిషక్తుని ప్రార్థన విన్నాడు తన తండ్రి అని వివరిస్తున్నాడు. ఆయన చూస్తున్నాడంట దావీదు దీన్ని. ఎప్పుడు ఈయన ఈ ప్రార్థన చేశాడు, ఈయన ఎప్పుడు చూశాడు దావీదు అంటే, ఇదంతా కూడా మనం ఎక్కడ చూస్తామంటే, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారి నోట నుండి వచ్చినాయి. చూద్దామా? ఒకసారి చూడండి, యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం 41, 42 వాక్యాలు చూద్దాం. విన్నాడా యేసుక్రీస్తు ప్రభువుని? విన్నాడా? దావీదు కలిబులి మాటలతో, ఒట్టి మాటల్లో చెప్తున్నాడా? ఆ దర్శనము దొంగ దర్శనమై ఉన్నదా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41, 42 చదువుదాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినియున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42వ వాక్యం చూడండి ఒకసారి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితిన నేను. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఎప్పుడు ఇది? పునరుద్ధానమై ఇప్పుడే చదివారు ఆ మాటలు, రేఖలు రాయి దొరిలించిన తర్వాత ఈ మాటలన్నీ ఆయన అంటున్నాడు బయటకు వచ్చి, అయ్యా నా తండ్రి, నా మనవలన్నిటినీ కూడా ఆలకించావు. ఆయన ప్రార్థన ఇనువాడని అదే మాట దావీదు మనకిక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎవరి మొరనైనను, ఆయన మొరనైనను, నా మొరనైనను, సమాజమా మీ మొరైనను, అందరి మొరలని ఆయన వినగలిగిన వాడు, ఆయన దృష్టించగలిగిన వాడన్న మాటని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అభిషక్తుని మొరనే వింటున్నాడు అక్కడ, మనందరికీ మాదిరి అన్న భావనని దావీదు మహారాజు మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆ 6 వాక్యాల సారాంశం. ఇంకా మనము 7, 8, 9 వాక్యాలు, ఈ 3 వాక్యాలు చదువుదాం. కొందరు రథమును బట్టియు, కొందరు గుర్రమును బట్టియు, మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి హల్లెలూయా వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి మనము చక్కగా నిలుచుచున్నాము. హల్లెలూయా. ఆయన ఇప్పుడు దాకా క్రీస్తు ఆ ప్రవచనాల గురించి చెప్పుకుంటూ వచ్చి తన రాజ సమ్ముఖంలో జరిగిన మేలులు, ఆయన జీవితంలో జరిగిన మేలులు, తన జీవితం అనుభవంలో నుంచి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నా వైపు చూడాలి మీరు. ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే ఆయన అనుభవంలో నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏంటయ్యా ఆయన అనుభవం మనకి తేటపరుస్తుంది. ఈ మాట ఎక్కడి నుంచి రాస్తాడనంటే, ఆయన అంటాడు ఈ వాక్యంలో దావీదు నమ్మకం కనపడుతుంటుంది మనకి. ఏ వాక్యం? ఈ 6 నుంచి ఆ 7వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మనకి ఏమవపడుతుంది అంటే దావీదులో ఉన్న నమ్మకత్వం కనపడుతుంది. హల్లెలూయా. దేవుడి మీద, క్రీస్తు మీద పెట్టుకున్న నమ్మకం కనపడుతుంది. ఆమేన్. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కీర్తనకి మరొక పేరు కూడా ఉంది. ఏంటో తెలుసా? బైబిల్ పండితులు ఈ విధంగా సెలవిచ్చారు.
హోసన్న కీర్తన. ఏంటిది? హోసన్న కీర్తన. నేను చెప్పేది కాదు, పండితులు దీని గురించి రాశారు. బైబిల్ నిఘంటులో కూడా ఉంటుంది, దీని బైబిల్ రిఫరెన్స్ బైబిల్లో కూడా ఉంటుంది. హోసన్న కీర్తన అంటే జయ కీర్తన. హల్లెలూయా! జయము, విజయము కీర్తన అంటారు. అది హోసన్న కీర్తన అని దీని పండితులు దీనికి బిరుదిచ్చారు. ఎందుకనంటే ఈ వాక్యములో ఉన్న మాటలు తన అనుభవపూర్వకంగా రాస్తాడు కనుక ఈ అనుభవపూర్వకముల నుంచి వచ్చిన ఆ మాటలను గురించి మనము ఎక్కడ ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అనుభవం ఎందుకు రాస్తాడు. కొందరు రథమును బట్టి అతిశయపడుదురు, కొందరు చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని. కొందరు రథమును బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. ఇక్కడ నేను మీకు బైబిల్ స్టడీగా కాకుండా వేరేలాగా చెప్పే పని అయితే ఇక్కడ అన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. మీకు అర్థమవుతూ ఉండొచ్చు ఇప్పటికీ నేను చెప్పే విధానంలో ఏమేమి యాడ్ చేయవచ్చు, ఏమేమి యాడ్ చేయకూడదు అని మీకు అర్థమవచ్చు. ఇది మెసేజ్ కాదు కనుక, నేను బైబిల్ స్టడీ కనుక దీని వివరణ మీకు రావాలని నేను చెప్తూ ఉన్నాను. కొందరు రథములను బట్టి అతిశయపడుతున్నారంట, వారికి ఉన్న బలాన్ని బట్టి కూడా అతిశయపడుతున్నారు. ఇది తన శత్రువు ఎదుట నిలబడ్డాడండి. ఇతనికి 18 సంవత్సరాల వయసు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా గడగడలాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా గడగడలాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 18 సంవత్సరాల కుర్రవాడికి పౌరుషం పుట్టుకొచ్చింది. అప్పుడు శత్రువు ఎదురుగా నిలబడ్డప్పుడు ఈయన అంటాడు, కేవలము దేవుడి మీద నమ్మకంతో అంటాడు. వాళ్ళందరూ అట్టుడికి పోతున్నారు. వాళ్ళకున్న ఇద్దరు సామాగ్రిని బట్టి, వాళ్ళకున్న కండబలాన్ని బట్టి, వాళ్ళకున్న హీటి బలాన్ని బట్టి, వారికున్న కత్తులను, ఆ తలతల కత్తులను బట్టి వీరందరూ కూడా గడగడలాడుతూ ఉంటే ఈ 18 సంవత్సరాల వయసులో ఉన్న ఈ దావీదు మహారాజు అంటాడు, నేను వాడిని చంపేస్తా అంటాడు. కారణం ఏంటో చూడండి. ఈ మాట ఎక్కడి నుంచి అంటాడంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 17:45 వాక్యం నుంచి చూడండి ఒకసారి. అక్కడ ఏమంటాడు చూడండి. దావీదు ఏమేమి తీసుకుని వస్తున్నాడంట? నీవు కత్తియు ఈటెయు బళ్ళెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. కింద అంటాడు, ఆయన దేని మీద నమ్మకం పెట్టుకున్నాడు చెప్తున్నాడు చూడండి. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. కొట్టి గట్టిగా చప్పట్లు. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. వీడు రథమును బట్టి అతిశయపడవచ్చు, వీడికున్న బలమును కండబలగను బట్టి వాడు అతిశయపడవచ్చు, వాడి ఉన్న ఎత్తును బట్టి అతిశయపడవచ్చు, వాడికున్న బంగారాన్ని బట్టి అతిశయపడొచ్చేమో, కానీ వాడికున్న తెలివితేటల గురించి బట్టి వాడు అతిశయపడొచ్చేమో, కానీ నీ శత్రువైన వాడు అంటున్నాడు దావీదు, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నా, నేను గెద్దలకి కాకులకి నిన్ను వేస్తా. కొట్టు గట్టిగా. దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తన అనుభవంలో నుంచి రాస్తాడండి ఈ మాటని. సౌలు అంటాడు, అరే వాడు యుద్ధ నేర్పరి మంచి సాకుసక్యంగా యుద్ధంలో నైపుణ్యత గలవాడు, వాడు కండబలం కలిగిన వాడు, వాడు 6 అడుగుల ఆజానుభావుడు రా, వాడు 6 మూడుల జానుడు ఆజానుభావుడు వాడు, వాడి ముందు నువ్వు పనికి రావు, చచ్చిపోతావురా అంటే, లేదు నేను నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏమండి సౌలు గారు, నా గొర్రెల కాడకి సింహం వచ్చినప్పుడు దాన్ని దవడ పట్టుకొని చీల్చి చంపేశాను నేను. హరి, నువ్వు సింహాన్ని చంపావా? నా దేవుడు పేరట నేను చంపేసేదాన్ని. హల్లెలూయా. నా మేకపిల్ల మందులోనికి పడి ఎలుగుబంటు దాన్ని నోట పట్టుకొని పరిగెత్తింది, నేను ఉరికి మరి దాన్ని నోట నుండి నేను దాన్ని విడిపించాను. నా యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు శక్తి నా మీద ఉంది, దానితోని నేను నమ్మకం పెట్టుకున్నాను. ఆమేన్. ఆయన అనుభవం అది. హల్లెలూయా. అనుభవం ఉన్న వ్యక్తికి, అనుభవం లేని వ్యక్తికి ఇదే తేడా. కొన్ని విని చేయాలనుకో. ఏదన్నా సపోజ్ నేనున్నానండి, ఏదన్నా ఒక ప్రసంగం చేయాలనుకోండి, సెల్లులోనో ఆడ ఏడు విన్నాను అనుకో, సేమ్ ఇంక డిటో అటు దింపుకుంటూ కూకోవాలి. ఎప్పుడు చెప్తా ఉండేవాడు మన ఆత్మీయ తండ్రి. ఒకసారి నేను విన్నా 2-3 సార్లు.
ఒక వ్యక్తి అంట అంత రాసుకుంటూ విని దాన్ని కాపీ చేసుకున్నాడంట. ఈయన ప్రసంగానికి నుంచొని చెప్తూ ఉన్నాడంట. అదే టయానికి ఆ ప్రసంగం చెప్పిన సేవకుడు వచ్చి అడుగుకున్నాడంట. ఇంకా మనోడికి తడబడుతుందంట. ఏం పడుతుంది? ఇంకా ముందుది వెనక్కి, వెనకది ముందుకు అవుతుందంట. లేదనుకో ఇంక డిటో దింపాలి దాన్ని, ఒకటి వెనక్కైనా ఒకటి ముందుకైనా వీడు తడబడతాడు. కారణం ఏంటంటే వీటిలో సారం లేదు. అదే అంటారు పెద్దలు, పసలేనోడికి పబ్లిసిటీ ఎక్కువ అంట. ఏం ఎక్కువ? పసలేనోడికి పబ్లిసిటీ ఎక్కువ. హల్లెలూయా, దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు అనుభవంలో నుంచి వచ్చినాయి కొన్ని. ఎవరో చెప్పినా కూడా మనకి కొన్ని బుర్రకెక్కవు. అది మన జీవితంలోనికి దేవుడు దాన్ని అనుమతిస్తాడు. దాని నుంచి మనం దాటుకుంటూ దాని శక్తిని, దాని బలాన్ని, దాని విశ్వాసాన్ని, దాని నమ్మకాన్ని మనము దేవుడి మీద నమ్ముకుంటూ ఆనుకుంటూ దాన్ని దాటుకుంటూ వస్తేనే దాని శక్తి నీకు తెలిసిద్ది. ఆమేన్. ఆయన ఒంటరిగా పోరాడాడు, ఆ శక్తిని కనుగొన్నాడు, ఆయన మీద ఆనుకున్నాడు. ఆయన మీద ఆనుకుంటూ ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకుంటూ ఆయన తప్పులు చేశాడు, ఆయన గద్దిస్తూ వచ్చాడు, దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చాడు. ఇవన్నీ అనుభవం అయినాయి ఆయనకి. ఒక యుద్ధంలో అనుభవం అయింది, ఒక అపచయ పాలయ్యాడు, ఒక్కోసాట తిక్కలోడలాగా డ్యాన్స్ చేశాడు, తిక్కలోడలాగా బట్టలు చింపుకొని, ఏందయ్యా రాజు కదా నువ్వు గొలియాతును చంపావు కదా అంటే, కాదు ఇప్పుడు ఆ పరిస్థితి ఇంతే, ఇప్పుడు ఎట్టుండాలి నేను అంతే. రాజు ముందు పోయి జుట్టెర పూసుకొని తెక్కలు ఎగురుతున్నాడంట. నేను ఆ వీడియో చూస్తే నాకైతే నవ్వు ఆగల. అసలు ఎట చేస్తాడు తెలుసా? రాజు పిలిపిండ్రా, ఎవర్రా వాడు మన దేశంలో జొరబడ్డాడంటే ఇంకా ఆడు కూర్చొని గుడ్లని చింపుకొని జుట్టు ముందు చేసుకొని మ్యూజిక్ ఇక్కడ పెట్టారు. రాజు అండి, ఇజ్రాయేలు ప్రజల రాజు. ఒక రాజు ఎదుట తిక్కలోలాగా డ్యాన్స్ చేస్తున్నాడు. అమ్మా, ఎంత తెలివి, ఎంత శాఖసత్యము. హల్లెలూయా. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు, నేను అపాయము నా మీదకు వచ్చినను ఉపాయము లేని వాడిని కాను. హల్లెలూయా. కీర్తన సారాంశం అంతా కూడా మన హృదయంలో పదిలపరచబడును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న ప్రకాష్ పౌలే గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.